హలో అండి అందరికీ. ఇది షాంపూ అండి. మా అమ్మ ఇంట్లోనే తయారు చేసింది. మా అన్నయ్యకి కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళు అత్తవారింటి నుంచి కుంకుడుకాయలు, శీకాకాయ, ఇంకా ఆమ్లా అంటే ఉసిరిపప్పు అన్నీ తీసుకొస్తారండి. అలాగా సాంప్రదాయం అన్నట్టు. అవే వస్తువులతో షాంపూ చేసిందండి. ఇది శీకాకాయ అండి. ఈ విధంగా ఉంటుంది. షాంపూకి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియన్. ఇదే కాదు, నేను చెప్పిన 3 వస్తువులు ముఖ్యమైనవేనండి. ఇలా ఉంటుందండి ఇది. మనకి దగ్గరలో ఉన్న స్టోర్‌లో దొరుకుతాయండి. ఆర్గానిక్ స్టోర్‌లో అయితే ఇంకా తొందరగా దొరుకుతాయి. ఆర్గానిక్ అంటే అదే ఆహ్, జీడిపప్పులు అవి అమ్ముతారు చూడండి. ఆ షాపులో దొరుకుతాయి. ఇవండి ఉసిరిపప్పు అండి. ఉసిరిపప్పు ఈ విధంగా ఉంటుంది. పైనున్న పిక్కలా ఉంటుంది కదండీ! ఆ పిక్కని తీసేయాలి. చూపిస్తున్న విధంగా అయినా సరే మీకు ఎలా అవైలబుల్‌గా తీసేది ఇంట్రెస్ట్ ఉంటే అలా తీసుకోండి. ఇవి ఈజీగా ఎలా రావాలంటే వాటర్‌లో నానబెడితే ఆ పప్పంతా నానిపోయి ఈజీగా వచ్చేస్తదండి. మనమైనా షాంపూ చేయడానికి ముందుగా నానబెట్టుకుంటాం కాబట్టి మనం అప్పుడే తీసుకోవచ్చు. నానబెట్టి ఉంచుకుంటే ఈజీగా తీసుకోవచ్చండి. ఇలా పప్పుని ఇంకా పిక్కల్ని వేరు చేసుకోవాలి. సపరేట్‌గా నానబెట్టుకుంటే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ఎప్పుడైనా ఉసిరిపప్పు సపరేట్‌గా నానబెట్టండి. పిక్కలు తొందరగా తీసుకోవచ్చు. ఇంకా కుంకుడుకాయలండి ఈ 2. ఇంకా కుంకుడుకాయలండి. మేమైతే ఎప్పుడు షాంపూలాగా తయారు చేసుకోము కానీ 3 కలిపి మిక్సీ పట్టుకొని పౌడర్‌లా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము. ఈ విధంగా స్టోర్ చేసుకుంటామండి మేము. ఇగో ఈ విధంగా స్టోర్ చేసుకుంటాము. ఇంకా మా మమ్మీ అయితే ఒకసారి షాంపూ కూడా చేసి ట్రై చేద్దామని మా మమ్మీ నానబెట్టుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్న ఆ పౌడర్‌లోనే వాటర్ ఏసింది. ఇంకా ఇవి సరిపోవు, ఇంత కొంచెమే ఉంది కదా, మన దగ్గర ఇంకా ఇంగ్రీడియెంట్ ఉంది కదా, అవన్నీ వేసి చేద్దామని మా అమ్మ అయితే ఇంకా నానబెట్టిందండి అన్నీ. ఇవైతే మేము పౌడర్ చేసుకొని పెట్టుకున్నది మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా పౌడర్ చేసుకుంటామని మేము. ఈ విధంగానండి ఎప్పుడు పౌడర్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు స్నానం చేసినా హాట్ వాటర్‌లో వేసేసి ఇంకా డైరెక్ట్‌గా స్నానం చేసుకుంటాము. ఇవి ఆమ్లా అండి. అదే ఉసిరిపప్పు, ఎండు ఉసిరిపప్పు మా దగ్గర ఎక్కువగా స్టోర్ ఉంటే ఇంకా మేము నానబెట్టాము. ఇవి మెంతులండి. మెంతులు వేయడం వల్ల హెయిర్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇంకా షాంపూలో మెంతులు వేస్తే అంత చిక్కు పడదన్నట్టు. బాగా ఉంటుంది హెయిరు. ఇంకా ఎగస్ట్రా అండి రెండిటిని నానబెట్టింది. అందులో కుంకుడుకాయ ఇంగ్రీడియెంట్ ఎక్కువగా ఉంటే ఇంకా కుంకుడుకాయలు వేయలేదు. షికాకాయ, కుంకుడుకాయలు ఇంకా వేయలేదండి. ఇంకా మొత్తం నానబెట్టి ఒక రాత్రంతా నానబెట్టింది. పొద్దున్న రెండో రోజు ఏం చేసిందంటే వీటిని ఇంకా మిక్సీ పట్టుకుందండి. అంటే రాత్రే నానబెట్టాలని ఏమీ గ్యారంటీ లేదు. పొద్దున్న నానబెట్టి సాయంత్రం వరకు కూడా మనము ఈ ఇంగ్రీడియెంట్ చేసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కలిపి మొత్తం ఇలా మిక్సీ పట్టిందండి. ఎక్కువ వాటర్ వేయలేదు. ఎక్కువ వాటర్ వేస్తే అది పొంగులాగా వచ్చేస్తుంది కాబట్టి మొత్తం ఇంగ్రీడియెంట్ కలిపి మాకు ఫుల్ తపాలా నిండా అయ్యిందండి. చూడండి ఎంత చిక్కగా ఉందో. అసలు ఇది ఇలా డైరెక్ట్‌గా పెట్టుకుంటే చెత్తలా ఉంటుంది హెయిర్‌కంతా. అందుకని దీన్ని వడగట్టుకుంటే బాగుంటుందండి. వడగట్టుకుంటే షాంపూ వేరేగా, పిప్పు వేరేగా అయిపోతుంది. పిప్పు వేరేగా, షాంపూ వేరేగా అయినప్పుడు ఈజీ ఉంటుందండి బాగా స్నానం చేసుకోవడానికి. ఈ విధంగా చేసింది చూడండి ఎంత చిక్కగా పడుతుందో అసలు. ఇంకా చాలా సేపు పట్టిందండి ఇది వడబెట్టడానికే చాలా టైం పట్టింది. పాపం మా మమ్మీ అయితే 2 అవర్స్, 2½ అవర్స్ ఇది మొత్తం వడగట్టుకొనే ఉంది. ఒక్క టైంలో వడగట్టడం అంటూ అవ్వదండి. మళ్ళీ ఆ పిప్పునంతటిని ఒక బౌల్‌లో తీసుకొని మళ్ళీ కొంచెం అందులో వాటర్ కలిపి మళ్ళీ వడగట్టి చాలా చేసిందండి. ఇంకా అలిసిపోయింది చేసి చాలా వరకైతే. అది తొందరగా పడట్లేదు. చాలా చిక్కగుంది కదా, అది తొందరగా పడకపోతే మా ఇంటి పక్కన అమ్మాయి కూడా హెల్ప్ చేసింది మా మమ్మీకి. నేను వేస్తానంటే మీరు వడగట్టండి అని చెప్పింది. నేనైతే మా మమ్మీ కన్నా ఇలా నిలబడి చాలాసేపు చేయలేవు మమ్మీ నువ్వు, ఇదంతా కూర్చొని చేసే పని చాలాసేపు అవుతుంది కదా మమ్మీ, వద్దు ఇలాగా ఇంకా కూర్చొని చెయ్యండి మమ్మీ అంటే మా మమ్మీ చేసినంత సేపు నిలబడి చేసిందండి. ఇంకా ఓపిక లేకపోతే మొత్తం అంతా ఇంగ్రీడియెంట్ అంతా కిందకి తీసుకొని కింద కూర్చొని చేసింది. ఇంకా ఈ విధంగా కూర్చుండిపోయింది కిందన. చాలాసేపు పట్టిందండి అసలు. మా మమ్మీ చేత్తో చేయకపోతే అసలు కానే కాదు. చాలా ఈజీ పని ఏం కాదండి ఇది. చాలా టైం పట్టిద్ది.
చాలాసేపు పట్టిద్ది. ఇంకా నేనేం చేస్తున్నా అంటే మమ్మీ వడగట్టి ఒక డబ్బాలో ఏస్తే ఆ డబ్బాలోనిదంతా 5 లీటర్ డబ్బాలోనికి నేను వంపుకుంటున్నానన్నట్టు. ఎందుకంటే ఇది పాడవకుండా నీట్‌గా పెట్టుకోవాలి కాబట్టి, మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. చాలా ఎన్ని రోజులంటే అన్ని రోజులుంటది. కాదు కూడదంటే ఒక ఇంగ్రీడియెంట్ దొరుకుతదండి మనకి. ఆర్గానిక్ షాపుల్లో దొరుకుతదండి. షాంపూ పాడవకుండా ఉండడానికి ఒక ఇంగ్రీడియెంట్ ఏస్తారు. దాన్ని ఏదో అంటారండి. ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే మీకు దొరుకుతది. అలా తీసుకొని అందులో ఏసుకుంటే ఇంకా మనం బయట పెట్టినా సరే షాంపూ అనేది పాడవ్వదండి. దాని పేరు కూడా తెలీదు. సెర్చ్ చేయండి మీకు తెలిసిపోతుంది. షాంపూ పాడవకుండా ఏ ఇంగ్రీడియెంట్ వాడాలని హోమ్‌మేడ్ షాంపూని. ఇంకా మా మమ్మీ మొత్తం షాంపూ తీసిందండి. 5 లీటర్ డబ్బా నిండా అయితే అది షాంపూనే అనుకున్నా. కానీ కాదు, సగమే వచ్చింది పొంగంతా పోయి.